ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మా ప్రేమగల తండ్రి, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. నైనా నీ వర్తమానం కొరకు మేము సిద్ధపడుతుండగా నీ ఆత్మను నైనా మా మధ్య ఉంచండి. నీ ఆత్మ ప్రత్యక్షత మా అందరికీ దయచేయండి. వాక్యం చెప్పే నాకు, వినే మా అందరికీ ప్రభు వినగల చెవి, గ్రహించగల మనసు, వాక్యాన్ని స్వీకరించి ఆ ప్రకారం జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం న్యాయాధిపతులు 13వ అధ్యాయం చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీ, అందరం కలిసి చదువుకుందాం. 211వ పేజీ. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. దేవుని విమోచన ప్రణాళిక అనేది బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. మానవుడు పాపం చేసి దేవునికి దూరస్తుడయ్యాడు, శాపాన్ని మరణాన్ని తెచ్చుకున్నాడు. తాను శాపం పొందటం మాత్రమే కాకుండా భూమి మీదకు కూడా తన శాపాన్ని తీసుకొని వచ్చాడు. మనం అదే ఆదికాండంలో ఆదామును దేవుడు శపించక ముందు నేలను శపించినట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే ప్రకృతి శపించబడింది. సో శాపగ్రస్తమైనటువంటి ఈ లోకాన్ని దేవుడు కేవలం 2 అధ్యాయాల్లో ఆయన సృష్టి అంతటిని సృజించాడు. మిగతా సుమారు 1113 అధ్యాయాలు, మిగతా 1113 అధ్యాయాలు విమోచన ప్రణాళికని ఆయన ఆ అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కేవలం 2 అధ్యాయాల్లో మరో సృష్టిని చేయొచ్చు. ఆయన పాడైపోయిన దాన్ని పక్కకు తీసేసి కొత్త దాన్ని తీసుకొని పెట్టచ్చు. కానీ ఆయన ఎంత రిస్క్ తీసుకున్నాడంటే, పాడైపోయినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతిని తిరిగి తన రూపంలోకి మార్చుకోవడానికి, తన ప్రణాళిక చొప్పున వాళ్ళు జీవించే విధంగా వాళ్ళని తయారు చేయడానికి దేవుడు తన విమోచన ప్రణాళికని అమలుపరచడం ప్రారంభించినట్టుగా ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు చదువుకున్న న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఈ విమోచన ప్రణాళిక గురించినటువంటి కొన్ని సంగతులు మనం చూడబోతూ ఉన్నాం. ఎక్కువగా బైబిల్లో మనం చూస్తే తన విమోచన ప్రణాళికలో తన ఉద్దేశాల నెరవేర్పు కోసం దేవుడు కొంతమంది వ్యక్తుల్ని, ప్రాముఖ్యంగా కొన్ని కుటుంబాలని దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆదికాండంలో చూస్తే అబ్రహాము కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత మోషే కుటుంబాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత యెహోషువ, సమూయేలు, ఈ విధంగా మనోహ కుటుంబం, ఇలా మనం చూస్తూ వస్తే కొత్త నిబంధనలో అనేక కుటుంబాలని దేవుడు తన విమోచన ప్రణాళికలో భాగంగా వారిని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మనం ఏమనుకుంటామంటే, దేవుడు అంటే నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అవసరాలు తీర్చే దేవుడు అని చాలామంది దేవుడిని ఈ విధంగానే నమ్ముతారు. కానీ దేవుడు అందుకు కాదు. దేవుడు ఎందుకు అంటే, దేవుని కోసం మనం కానీ మన కోసం దేవుడు కాదు. ఇది ప్రతి విశ్వాసి గమనించాలి. దేవుడి కోసం మనం కానీ మన కోసం దేవుడు కాదు. చాలామంది దేవుడిని ఏమనుకుంటారంటే, నా కోసం దేవుడు కాబట్టి నా అవసరాలు తీర్చాలి, నా డిమాండ్స్ పరిష్కరించాలి, నా సమస్యలను పరిష్కరించాలి, నా డిమాండ్స్ తీర్చాలి అని దేవుడిని ఏదో ఒక అద్భుత దీపంలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సరైన విధానం కాదు. దేవుని విమోచన ప్రణాళిక బైబిల్ అంతా మనకి తెలియజేస్తూ ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా మనం దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి. దేవుని యొక్క విమోచనను గురించి
అంటే ఆయన మరణాన్ని గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన సమాధానం గురించి, ఆయన మనిషి జీవితంలో ఏం చేయడానికి మనిషిని సృజించాడో, మనిషి ఏ ఉద్దేశంతో జీవిస్తే ఆ మనిషి జీవితం పరిపూర్ణం అవుతుందో, సంపూర్ణం అవుతుందో, క్రీస్తు సారూప్యతకు మారుద్దో, ఆ విషయాన్ని వాక్యం ద్వారా తెలుసుకున్న మనం ఇతరులకి తెలియని వాళ్ళకి ఆ సత్యాన్ని తెలియజేయాలి, ఆ ప్రేమను చూపించాలి. నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడిగా జీవించాలని పరిశుద్ధతని, ప్రేమని, ఆత్మఫలాన్ని మన జీవితం ద్వారా చూపించడమే దేవుని విమోచన ప్రణాళిక అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నేను మొదటి వచనం చదువుతున్నాను, చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. మరలా అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇశ్రాయేలీయులు మరలా అనే పదాన్ని, మరలా అనే పదం ఏం గుర్తు చేస్తుందండి? వారి అలవాటును గుర్తు చేస్తూ ఉంది. వారి అలవాటుని, అలవాటు అనే దాన్ని ఏమంటామంటే మరలా మరలా అదే చేస్తూ ఉంటే దాన్ని అలవాటు అంటాం. నేను ఒకే పదాన్ని మరలా మరలా ఉపయోగిస్తూ ఉంటే ఏమంటారంటే అన్నకి ఆ పదం అనడం అలవాటు అంటారు. నేను మరలా మరలా ఒకే ప్లేస్కి వెళ్తా ఉంటే ఆయనకు ఆ ప్లేస్లో ఉండడం అలవాటు అంటారు. ఇలా మరలా అనే పదం అలవాటును తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల చరిత్రలో న్యాయాధిపతుల కాలం బహు చీకటి కాలం. అవి పాపపు దినాలు, చీకటి దినాలు, రోత దినాలు. ఒక మాట చెప్పాలంటే రోత మురికి దినాలు అన్నమాట. ఎందుకని అంటే వారికి దేవుడు మోషే, యెహోషువ లాంటి అద్భుతమైన ఆత్మీయ నాయకులుగా ఉంచాడు ఇశ్రాయేలీయులకి. అలాంటి నాయకులు చనిపోయారు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆత్మీయ నాయకులు ఇశ్రాయేలీయులకు లేరు. పైగా ఏం జరిగింది అంటే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏం పుట్టిందంట అంటే యెహోవాని ఎరగని తరం పుట్టిందంట. ఎందుకు పుట్టింది అని అంటే అక్కడ రాయబడిన మాట, యెహోవాను ఎరగరంట వాళ్ళు, యెహోవా చేసిన కార్యాలు కూడా ఎరగరంట. 2 పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి. ఈ మరల అనే పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుణ్ణైనా, దేవుడు చేసిన కార్యాలనైనా ఎరగని తరం పుట్టింది అని వాక్యం చెప్తా ఉంది. యెహోవా యొక్క కార్యాలని ఎరక్కపోతే ఏమవుతుంది, ఎరక్కపోతే వచ్చే ప్రమాదం ఏంది అని మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒక్కసారి ఆగండి. అక్కడ ఏం చేశారంట ఇశ్రాయేలీయులు? యెహోవా ఎదుట దేవుణ్ణి ఎరకపోతే అపాయం ఏంటంటే, ప్రమాదం ఏంటంటే కీడు చేసేవాళ్ళుగా ఉంటారు. మనిషి పుట్టుక యొక్క అర్థం ఏంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్పుద్ది. ఏమనంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన యందు నిర్మింపబడ్డాం అని, ఆయన యందు సృష్టింపబడ్డాం అనే మాట అక్కడ కనపడుతుంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన, అంటే ఈ పనులు నువ్వు చేయాలి అని నన్ను ఒక డిజైన్ చేసి ఆ డిజైన్లో ఏం పెట్టాడంటే ఈ మంచి పనులు చేయాలి అని మనలో పెట్టి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. ఆ మంచి పనులు చేయడానికి ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఈ దేహాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే దేవుడు చెప్పిన మంచి పనులు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు, డిజైన్ చేశాడు. ఆ సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి మనం భూమి మీదకి తీసుకురాబడ్డాం. అయితే ఈ దేహాన్ని ఉపయోగించుకొని ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు? కేవలం మంచి పనులు చేయడానికి ఎంతమంది బతుకుతున్నారు? అరే ఈరోజు నేను కళ్ళు తెరిచింది, తెల్లారంగానే నేను కళ్ళు తెరిచి చూసుకోగా అంటే బతికున్నానంటే నేను ఏదో ఒక మంచి పని, నా దేవుడు చెప్పిన మంచి పని నేను ఇతరులకు చేయాలి. నా కుటుంబానికి, నా సంఘానికి, నా చుట్టూ ఉన్న సమాజానికి నేను మంచి చేయడానికే దేవుడు నాకు ఈ దినాన్ని ఇచ్చాడు అని ఎంతమందికి తెలుస్తుందండి?
ఎంతమందికి తెలుస్తుందంటే పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసే విశ్వాసులు ఉంటారు చాలామంది. మంచిది. అయితే ఎలా ప్రార్థన చేస్తారంటే నీ ఆ దినానికి తనకేం కావాలో, ఆ నెలకి వాళ్ళకేం కావాలో, ఆ జీవితానికి ఏం అవసరమో అవి ప్రార్థన చేస్తారు. అసలు దేవుడు నన్ను పుట్టించింది దేనికి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయమని. ఇది వదిలిపెట్టాడు. ఈ దేహానికి ఏది అవసరమో అది చేస్తున్నాడు, కానీ ఈ దేహాన్ని దేనికి అవసరమని దేవుడు ఇచ్చాడో దాన్ని చేయట్లా. దీన్ని పాపం అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే మనిషి తన జీవితం ద్వారా ఇతరులకి, అంటే కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మంచి చేయాల్సిన బదులుగా కీడు చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు సమాజం అంతా ఎలా ఉంది అంటే అందరం చెప్తాం చెడిపోయిందని. ఎవరినన్నా నమ్మగలవా? ఎవరిని నమ్మలేం. ఎవరిని నమ్మలేని పరిస్థితి. అందుకే సెల్ మన జేబులోనే ఉంటుంది, కానీ లాక్ ఉంటుంది. ఎందుకు లాక్కేస్తాం? ఎవరిని నమ్మలేం. అంతెందుకు ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్త పిల్లలు ఒకళ్ళ లాక్ ఒకళ్ళకి చెప్పమానండి. అట్లా ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎందుకు లాక్కేస్తాం? నమ్మకం లేదు. అంటే నమ్మదగిన వ్యక్తులు కుటుంబాల్లో ఉండట్లేదు, సంఘంలో ఉండట్లేదు, సమాజంలో ఉండట్లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పింది. ఇలా నమ్మకం లేని విషయాలు చాలా ఉన్నాయి. అసలు బైబిలే చెప్తుంది, ప్రతివాడు తంత్రగొట్టయి తన సహోదరుని ముంచడానికి చూస్తున్నాడంట. బైబిల్లోనే ఉంది ఈ మాట. ప్రతివాడు తంత్రగొట్టయి తన తోటి సహోదరుని ముంచడానికి చూస్తాడంట. బైబిల్లో దేవుడు చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన పలుకులు ఇవి, నా సొంత మాటలు కాదు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని కార్యాలని కనుక తెలియకపోతే, ఎరక్కపోతే ఏం జరుగుద్దంటే, మేలు చేయాల్సిన మనిషి ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. అందుకే ప్రజలందరినీ, ఇప్పుడు మనం ఎలక్షన్లో ఎన్నుకుంటాం, ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. వాడు ఇంటికి వచ్చినప్పుడు, మనం ఇంటి ముందుగా పోయేటప్పుడు అంటాడు. ఆ తర్వాత ఎంత మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వాడంత కీడు ఇంకెవడు చేయడు. నిజమా అబద్ధమా చెప్పండి? ప్రతి వాడు తంతగొట్టయి తన సహోదరుని చెడగొడతాడు. అట్లా మనుషులు మనం ఎంత స్థాయిలో ఎన్నుకుంటే అంత స్థాయిలో అవినీతి బాగా జరిగిపోతూ ఉంది, విపరీతంగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవునినైనను దేవుని కార్యములైనను ఎరగని తరం. ఇప్పుడు మనం ఆ తరంలోనే ఉన్నాం. నేను మంచి చేయడానికే పుట్టాను అని ఎంతమందికి తెలుసండి? బైబిల్ చెప్తుంది, ఒరే పుట్టిందే, నిన్ను పుట్టించిందే సత్క్రియలు, నేను ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. నా ఇష్టం వచ్చిన మంచి పనులు కాదు, నాకు మంచి అనిపించినవి కాదు, లేదా ఎవడో మంచిది అని చెప్తే అవి కాదు. దేవుడు ఏది మంచిది అన్నాడో ఆ మంచి పనులు చేయడానికి నేను పుట్టా, నేను బతుకుతున్నా. నాకు ఈరోజు ఇచ్చింది దేవుడు అందుకే. అయితే మరి నేను నాకు ఇచ్చిన ఈ దినాన్ని ఏ మంచి చేయడానికి నేను జీవిస్తా ఉన్నాను? ఒకసారి మన టైం టేబుల్ చూద్దాం. ఉదయం కళ్ళు తెరిసిన కాడ నుంచి రాత్రి మళ్ళీ కళ్ళు మూసేవారంటే నిద్రపోయే వరకు నేనేం మంచి చేశాను అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక రోజులో ప్రతిరోజు ఒకసారి గుర్తు చేసుకోండి. నా వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా? చాలామంది ఇతరుల గురించి చెడు చెప్పుకోవడం, ఆ రోజులో వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని మాట్లాడుకోవడం, కొంతమందిని విమర్శించడం, కొంతమందిని దూషించడం, కొంతమంది మీద తప్పులు నేరాలు మోపటం, ఏ తప్పు దొరుకుద్దా అని చూడడం. రోజుని ఇలా గడిపితే దాన్ని సత్క్రియల జీవితం అంటారండి? అరే నేను ఎలా సహాయపడాలి, నేను ఎలాగా వాళ్ళకి సహకరించాలి, నేను ఎలాగా ఈ పరిచర్యలో, ఈ కుటుంబంలో, ఈ సమాజానికి మేలుగా నా జీవితం ఎలా ఉండాలి, ఇల్లు చూడటానికి బదులుగా ఏడ తప్పు చేస్తారు, ఎక్కడ దొరుకుతారు? ఏంటండి ఈ లైఫ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. లైఫ్ అందుక దేవుడు ఇచ్చింది సత్క్రియలు చేయడానికి. యెహోవానైనను యెహోవా కార్యములనైనా ఎరగని తరం ఏం చేస్తుందంటే కీడు చేస్తారు. మేలు చేయాల్సినోడు కీడు చేస్తే ఏమవుద్దండి? కంచె చేను వేస్తే ఏమవుద్ది? కంచె దాని పని ఏందండి? చేను కాపాడాల కదండి. ప్రహరీ కూడా ఏం చేయాలా? ఇంటికి నేను భద్రపరచాలా కదా. కానీ ప్రహరీ కూడా కూలి ఆ ఇంటి మీద పడితే, కంచె చేను వేస్తే, తల్లిదండ్రులే పిల్లల్ని సంపుకు తింటే,
పరిపాలించాల్సిన నాయకులే ప్రజల మీద భారాలు మోపితే ఇప్పుడు అదేనా జరుగుతుంది ఈ కాలంలో? దారుణాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనిషి తానెందుకు దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడో అర్థం కావట్లా. తానెందుకు మనిషి కోసం ప్రాణం పెట్టాడో మనిషికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు అని ఎరగకపోవటం, దేవుడు చేసిన కార్యాలు కూడా ఎరక్కపోవటం వల్ల ఈ పరిస్థితి జరుగుతుంది. ఇది బైబిల్ తెలియజేస్తూ ఉంది. తర్వాత మాట కంటిన్యూ చేయండి. 2వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి తమ పితరుల దేవుడైన యెహోవాను రెండోది విసర్జించి, మొట్టమొదటిది ఏంటండి? మేలు చేసినోడు ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. రెండోది విసర్జిస్తున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. అరే విసర్జించాల్సిందేంటి? చూడండి, ఒక 5 సంగతులు మీ ముందు ఉంచుతాను ఏం విసర్జించాలో. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొలస్స 2:11. కొలస్స 2:11. కొద్దిగా పెద్దగా చదువమ్మా. ఏం చేయాలంట? శరీర ఇచ్చలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి. ఈ శరీరానికి కొన్ని ఇచ్చలు ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడ విడిపిస్తాడు. శరీరానికి ఏమన్నాయంటే దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కోరికలు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ శరీరం కోరుద్ది. ఈ శరీరానికి ఆ నియమం ఉంది. ఈ నియమం నుంచి తప్పించబడాలంటే దేవుణ్ణి ఎరగాల, దేవుని కార్యాలను ఎరగాల. దేవుని కార్యాలను ఎరగనటువంటి శరీరంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? శరీర ఇచ్చలకి లోబడతాడు. అయితే బైబిల్ చెప్తా ఉంది శరీర ఇచ్చలతో కూడిన స్వభావాన్ని ఏం చేయాలంట? విసర్జించాలి. ఈ విషయం ఎవరికి తెలుసుద్దండి? దేవుణ్ణి ఎరిగితే తెలుసుద్ది. దేవుణ్ణి ఎరగకపోతే అరే ఈ శరీర ఇచ్చలు మంచిగా అనిపించుద్ది, మర్యాదగా అనిపించుద్ది. అందుకే తల్లిదండ్రులు చాలామంది లోకంలో పిల్లలకి, అరే నువ్వు 10th క్లాస్ పాస్ అయితే ఫలానా సినిమాకి వెళ్దాం, లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని సినిమాకి పోవటానికి ఆ టిక్కెట్లు నేనే కొంటా. అతనికి తెలియదు అది శరీర ఇచ్చల్ని రేపుద్ది సినిమా అనేది. శరీర ఇచ్చల్ని ఏం చేస్తుంది? అది రెచ్చగొట్టుద్ది సినిమా. అది తెలియక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలతో సహా ఆ కుటుంబ సమేతంగా వెళ్తారు. వాడు కూడా రాస్తాడు కుటుంబ సమేతంగా చూడగలిగిన అద్భుతమైన చిత్రం అంటాడు వాడు. అంటే కుటుంబ సమేతంగా నరకానికి డైరెక్ట్గా పోవచ్చు అన్నమాట. వాడు అర్థం అది. సరే, శరీర ఇచ్చలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి అన్న విషయం ఎలా తెలుసుద్దంటే దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన కార్యాలను ఎరిగితే తెలుసుద్ది, లేదా తెలియదు. రెండోది 1 తిమోతి 4:7. 1 తిమోతి 4:7. ఏం విసర్జించాలంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రత దేంతో పోల్చబడిందంటే ముసలమ్మ ముచ్చట్లతో పోల్చబడింది. ముసలమ్మలకి ఏముండదండి? అంటే ముసలమ్మలని అంటే నిజంగా నేను వయసులో పెద్దవాళ్ళందరి గురించి చెప్తున్న మాట కాదు ఇది. అర్థం చేసుకోవడానికి ఆ వయసును తీసుకున్నాడు దేవుడు, అంతేగాని ముసలోళ్ళందరూ పాపులని కాదు దాని అర్థం. సహజంగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు, ఖాళీగా ఉన్నారు, సహజంగా ఏం చేస్తారు? దేవుణ్ణి ఎరకపోతే ఏం చేస్తారండి? ఏ ముచ్చట్లు పెడతారు. అరే జగనట్ట, చంద్రబాబు నాయుడు ఇట్ట, వాడట్ట, ఈడిట్ట, మన వీధిట్ట, ఆ వాకిలిట్ట, ఏదో రకరకాల ముచ్చట్లు పెడతారు. దేవుణ్ణి ఎరక్కపోతే దాన్ని బైబిల్ అంటుంది, దేవుణ్ణి ఎరగనటువంటి వారి ముచ్చట్లని, సంభాషణల్ని ఏమంటుందంటే ముసలమ్మ ముచ్చట్లు అంటుంది. అయితే ఈ అపవిత్రమైన వాటిలో ఏముంటుందంటే అదే సొల్లు కబుర్లు అంటారు చూడండి, అది అన్నమాట. అసలు దేనికి పనికిరావు. ఇద్దరు వాదించుకుంటుంటారు ఆ టీ కొట్ల దగ్గర, జగన్ అని ఒకడు, చంద్రబాబు నాయుడు ఒకడు, ఇద్దరు తన్నుకునేటట్టుగా వాదించుకుంటారు. ఎంతసేపు అంటే గంటలు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ మాట్లాడినప్పుడు సొల్లు పట్టడం తప్ప ఇంకేం ఉపయోగం లేదు. ఒకసారి ఇట్నే మా హెడ్ మాస్టారు బస్సులో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, తెలుగుదేశం గొప్పదని మాట్లాడుతున్నాడు. ఆ కండక్టర్ ఏమో జగన్ పార్టీ. వాడు కాసేపు విన్నాడు, ఆపో నేను టిక్కెట్లు కొట్టుకోవాలి, నాకు డిస్టర్బెన్స్ ఉందన్నాడు. ఉంటే చంద్రబాబు నాయుడు గురించి వినలేక
అట్ట అన్నాడు. సొల్లు కబుర్లు అనమాట. ఊరక ఆడి మీద ఈడి మీద లేనిపోని. అరే మీరు మాట్లాడుకునే మాటల్లో దేవుని మహిమ తెచ్చే ఉన్నాయా? ఇతరులకు మంచి చేసే ఉన్నాయా? అసలు సంఘానికి వచ్చి అరే పలానా కుటుంబంలో ఈ సమస్య ఉంది, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళని ధైర్యపరుద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం. ఇది కదండి సంఘం మాట్లాడుకోవాల్సిందే. నాకు తెలియక అడుగుతున్నా, చెప్పండి. సంఘం ఏం మాట్లాడుకోవాలా? ఆ అక్కిట్ట ఆ ఆరాధన సరిగ్గా చేయదు, సరిదంటే పోయి మాట్లాడు. అక్క నువ్వు ఆరాధన చేయొచ్చు కదా, అక్క నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా అని ప్రేమతో చెప్తే అట్టుంటుంది. లోపాలన్నీ ఎతకడం, వీటి గురించి మాట్లాడుకోవడం, ఇదండి సంఘం. అలాంటి కుటుంబంలో కూడా అంతే, ఒకళ్ళనొకళ్ళు ఎగతాళిగా మాట్లాడుకోవడం. కొంతమంది పేర్లు పిలుచుకోరు పిల్లల్ని, రే గాడిదా, పెద్ద గాడిదా, చిన్న గాడిదా అని వీళ్ళు పిలిస్తే వాళ్ళు బయటకు పోయి ఏదో అంటారు తల్లిదండ్రులు. ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలా ముసలమ్మ ముచ్చట్లకు తావేవద్దు. అర్థవంతమైన జీవితం జీవించాలి. మన నోట నుంచి వచ్చే ప్రతి మాటకి ఒకరోజు ఏం చేయాలి? మనం లెక్క అప్పచెప్పాలి. బైబిల్ చెప్తా ఉంది ఆ మాట. ఇలా మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి విసర్జించాల్సినవి. ఎప్పుడు తెలుస్తాయి ఇలా విసర్జించాలని? చెప్పండి. దేవుడు తెలిస్తే, దేవుని వాక్యం తెలిస్తే, దేవుడు చేసిన కార్యాలు తెలిస్తే తెలుస్తాయి, లేకపోతే తెలియవు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం, మరలా న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనానికి నేను వెళ్తున్నాను. మరలా అనే పదం ఏం చెప్తా ఉందంటే, వాళ్ళు పాపానికి అలవాటు పడ్డారు. వాళ్ళు దేనికి అలవాటు పడ్డారండి? పాపానికి అలవాటు పడ్డారు. నిజానికి మనుషులు దేనికి అలవాటు పడాలా? మనుషులుగా లేదా విశ్వాసులుగా మనం దేనికి అలవాటు పడాలండి? మంచి చేయడానికి, మేలు చేయడానికి, మంచిగా మాట్లాడడానికి, మంచిని చూడడానికి, మంచిని వినడానికి, మంచిగా నడవడానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి కదా. ఇది మంచిది, ఇది మంచిది. అయితే వీళ్ళు దేనికి అలవాటు పడ్డారంట? మరలా పాపం చేయడానికి అలవాటు పడ్డారంట. మరలా పాపం చేయడానికి. ఈ రోజుల్లో మనుషుల జీవితాలు, ఈరోజు పాపం చేశారు, దాన్ని ఏం చేస్తారు? మరలా రేపు పాపం చేయడానికే, ఎల్లుండి పాపం చేయడానికే. అట్లా వాళ్ళు బతికిన సంవత్సరాలన్నీ దేనికోసం ఉపయోగిస్తున్నారంటే ఇతరులకు కీడు చేయడానికి, మరలా పాపం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది బైబిల్ ఇక్కడ చెప్తా ఉంది. మరలా అనే పదం దేవుడు అందుకు ఉపయోగించాడు ఇక్కడ. మరలా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. ప్రభువా నన్ను క్షమించయ్యా అంటాం. మళ్ళీ మరలా పాపం చేస్తే మరలా క్షమిస్తాడు, క్షమించమంటే కాదంట్లా. కానీ ఎన్నిసార్లు మరలా ప్రభువుని ఎన్నిసార్లు గాయపరుస్తావు? నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆయన్ని గాయపరుస్తుంది ఆ పాపం. పరిశుద్ధుడైన దేవుణ్ణి, నిన్ను ప్రేమించిన దేవుణ్ణి అది గాయపరుచుద్ది. నేను పాపం చేస్తున్నానంటే అర్థం ఏంటంటే, నేను అబద్ధం చెప్తున్నానంటే అర్థం ఏంటంటే, నేను ఇతరులకు కీడు చేస్తున్నానంటే అర్థం ఏంటంటే, నేను మరలా అలవాటుగా దేవునికి విరోధమైనది చేస్తున్నానంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మరలా నేనేం చేస్తున్నాను? గాయపరుస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అంటే, దేవుడు తెలియాలా, దేవుడు చేసిన కార్యాలు చేస్తే ఆ తరానికి తెలుస్తాయి, లేకపోతే తెలియవు. ఇది బైబిల్ చెప్తా ఉంది. విశ్వాసులుగా మనకి ప్రార్థన ఒక అలవాటుగా మారాలి. ఒక అలవాటుగా మారాలి. ప్రార్థన చేయటం అలవాటు కావాలి. బైబిల్లో వాళ్ళు పేతురు 12 గంటలప్పుడు 3 గంటలప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా ఉంది. అలానే వేకువజామున మొదటి జామున ప్రార్థన చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళ అలవాట్లు ఇవి. అలానే చర్చికి రావడం, సహోదరులతో ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు మంచి చేయడం, ఇవన్నీ అలవాటు కావాలి. అయితే వీటితో పాటు వాక్యం విన్న తర్వాత ఏం అలవాటు కావాలంటే సహించడం అలవాటు కావాలి. వాక్యం విన్న తర్వాత ఏం అలవాటు కావాలంటే సహనం. ఇంట్లో సహించాలా, ఓర్చుకోవాలా. సంఘంలో సహించాలా, ఓర్చుకోవాలా. ఓర్పు సహనం అలవాటు కాకుండా, దయ జాలి అలవాటు కాకుండా, ప్రేమ చూపించడం, ఇతరులకు ప్రేమను కనపరచడం అలవాటు కాకపోతే ఏం అలవాటు అవుద్ది? అదే కీడు చేయడం అలవాటు అవుద్ది, ముసలమ్మ ముచ్చట్లు చెప్పడం అలవాటు అవుద్ది, దేవుణ్ణి గాయపరచడం అలవాటు అయిపోద్ది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మరలా అనే పదం, అది మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని కార్యాలను ఎరక్కపోతే కీడు చేసేవాళ్ళగా ఉంటాం. అలానే దేవుని ప్రజలుగా జీవించాల్సిన వాళ్ళం దేవుణ్ణి ఎరగని వాళ్ళగా
జీవించే వాళ్ళగా మనం ఉంటాం. అలానే లోకానికి వేరై వెలుగుని చూపించాల్సిన మనం చీకటిని కనపరిచే వాళ్ళగా ఉంటాం. పరిశుద్ధంగా జీవించాల్సిన మనం మన జీవితం ద్వారానే అపవిత్రమైనటువంటి మాటలు, చేష్టలు ఇతరులు చూస్తారు. అలానే సత్యానికి, నీతికి సాక్షులుగా ఉండాల్సిన మనం అపవాదికి సాక్షులుగా ఉంటాం. ఇంత డేంజర్ ఉంది. దేవుని కార్యాలని ఎరక్కపోతే ఇంత డేంజర్ ఉంది. అందుకే ప్రతి వారం వాక్యాన్ని ఎందుకంటే ఎరగడానికి. దేవుని సత్యం ఏంటో నువ్వు ఎరక్కపోతే నీ మనోనేత్రాలు వెలిగించబడవు. నీ మనోనేత్రాలను వెలిగించేటువంటి స్విచ్ ఎక్కడుందంటే, ఆ విద్యుత్ ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. ఆ వాక్యం నీ మెదడులోకి వెళ్ళే కొద్దీ నీలో ఉన్నటువంటి అసత్యం, అపవిత్రత, చీకటి తొలగిపోద్ది. దేవుని సత్యం నిన్ను సత్యంలో నడిపిస్తుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. అయితే న్యాయాధిపతుల కాలంలో ఈ 13వ అధ్యాయం చెప్తా ఉంది. వాళ్ళు 2వ అధ్యాయం చెప్తా ఉంది 10వ వచనంలో, యెహోవానైనను యెహోవా కార్యములనైనను వారు ఎరగని వాళ్ళుగా ఉన్నారు అని. ఇక్కడ 2వ పదం ఏం చెప్తుందంటే, మరలా కింద ఏం చెప్తా ఉందంటే, దేవుడు వారిని 40 సంవత్సరాలు ఏం చేశాడంట? శిక్షకు అప్పగించాడంట. దేనికి? శిక్షకి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, దేవుని మాట ఏం చెప్తుందంటే, దోషం పాపం చేస్తే దేవుడు తన ప్రజల లేతే తన నమ్మని వాళ్ళ చూడడు. తేడా లేదు ఆయనకి. పక్షపాతి కాదు ఆయన. ఆయన తప్పకుండా తన ప్రజలైనా తనని ఎరగని ప్రజలైనా పాపం చేస్తే విడిచిపెట్టే ప్రసక్తి లేదు, శిక్ష వేస్తాడు అని ఈ వాక్యం చెప్తాను. ఏం చేశాడంట? తన ప్రజలు పాపం చేస్తే 40 సంవత్సరాలు వారిని మిద్యానీయుల చేతికి ఏం చేశాడంట? అప్పగించాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. 13వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. చదవమ్మా. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యాపసుడైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై ఉండెను. ఇక్కడ మనం రెండో మాట ఏం చూస్తామంటే, మొట్టమొదటిది మరలా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది మనం ఏం చూస్తున్నామంటే, ఆ కాలమున. ఏ కాలం అంట అండి ఇది? ఏ కాలం అంట? ఆ కాలం. ఏ కాలం ఇందాక చెప్పుకున్నాం? కీడు చేసి దేవుని కార్యాలను ఎరగకుండా కీడు మాత్రమే చేయడానికి పుట్టామన్నట్టుగా కీడు చేసే కాలం అది. అలానే దేవునికి ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకునే కాలం అది. వెలుగ్గా జీవించాల్సిన వాళ్ళు చీకట్లో జీవించే కాలం అది. నీతిగా బతకాల్సిన వాళ్ళు దుర్నీతిలో బతికే కాలం అది. సత్యంగా ఉండాల్సిన వాళ్ళు అబద్ధాన్ని చెప్పే కాలం అది. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఘోరం. కంచెగా ఉండాల్సిన వాళ్ళు చేనును మేసే కాలం అది. ఇంటికి రక్షణగా ప్రహరీగా ఉండాల్సిన వాళ్ళు కుటుంబాన్నే కూల్చే కాలం అది. కుటుంబాలనే కూల్చే కాలం అది. ఒకడు కుటుంబాన్ని ఒకడు కూల్చుకోవటం మొదలుపెట్టాడు ఆ న్యాయాధిపతుల కాలంలో. ఆ కాలంలో ఏం జరిగిందంట? ఆ కాలమున. ఈరోజు ఈ కాలం ఎలా ఉంది? ఆ రోజు ఆ కాలం అలా ఉంది. ఈరోజు ఏ వీధికి పెట్టినా కొద్ది ముందు దినాల్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు తగలబెట్టారు ఒక పండగ సందర్భంగా. వేల కోట్ల రూపాయలు మన దేశంలో. నేను అనుకోవటం 1 కోటి రూపాయల పైన గుంటూరులోనే తగలబెట్టుంటారు. కాల్చి బూడిద చేశారండి కొన్ని కోట్ల రూపాయలు. అంతకుముందు ఇంకో పండగ, ప్రతి వీధికి పోటీగా ఈ వీధిలో ఒక బొమ్మ ఉంటే ఈ వీధిలో ఒక బొమ్మ, ఆ వీధిలో ఒక బొమ్మ, పోటీగా. దేవుని ఎరగని తరం అది. నేను సిరిపురం పోయి వస్తున్నాను. దగ్గర 12 ఆ ప్రాంతం అయింది. టైం రాత్రి 12 అయింది. వస్తుంటే నేను వచ్చే వెహికల్ దగ్గర 4 చోట్ల ఒక 10 నిమిషాలు ఆగాల్సి వచ్చింది ఆ ఊరేగింపుకి. 100 మంది కుర్రోళ్ళు అండి, 100 మంది యూత్, ఆడపిల్లలు మగపిల్లలు తాగి డ్యాన్సులు వేస్తున్నారు ఆ డీజేల ముందు. ఏడుపు వచ్చింది నాకు. ఏంది ఇది? ఈ కుర్రపిల్లలు ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, దీని ముందు డ్యాన్సులు వేయటమేంది? చాలా బాధ అనిపించింది. ఎటుపోతుందండి తరం? ఎటుపోతుంది తరం అంటే యెహోవాను ఎరగని తరం, దేవునినైనను ఆయన కార్యాలను ఎరగని తరం, తమకు తామే కీడు చేసుకునే తరం. తూలి వచ్చే ట్రాఫిక్, అసలు బస్సులు వస్తున్నాయా, లారీలు ఏమీ చూడట్లా, తూలి పడుతున్నారు, వాటి మీద పడుతున్నారు, ఆ బండ్ల మీద పడుతున్నారు వచ్చి.
అంత దారుణంగా తయారయ్యారు. యవ్వనస్తులండి, యవ్వనస్తులైన ఆడపిల్లలు, యవ్వనస్తులైన మగపిల్లలు ఆ అర్ధరాత్రులు అట్లా ఆ అమరావతిలో ఎక్కడికి వెళ్ళాలా, ఆ నది దగ్గరికి వెళ్ళాలా, వీటిని వాటి దగ్గర ముంచాలి. ఇట్లా వీళ్ళు కలిసి డ్యాన్సులు వేస్తా పోతే వాళ్ళ జీవితాలు పవిత్రంగా ఉంటాయండి? ఉండే అవకాశం ఉంది అసలు? తాగి ఇద్దరు డ్యాన్సులు వేస్తుంటే పవిత్రత అనేది కనపడుద్దా? నీతి అనేది కనపడుద్ది అక్కడ? ఎన్ని గుంటూరు మొత్తంలో ఎన్ని వేల మంది యవనస్తులైనటువంటి పిల్లల జీవితాలు ఆ పండగల పేరిట నాశనం అయ్యాయో అనిపిస్తుంది నాకు. చాలా బాధేసింది, చాలా బాధేసింది. ప్రియ సంగమా, మనం బాగున్నాం, మన సమాజం పోతే పోయింది అనుకోవద్దు. మనం ఉంది ఎందుకంటే విమోచన ప్రణాళిక మన ద్వారా, మన కుటుంబాల ద్వారా తప్పకుండా సమాజానికి చాటించబడాలి, ప్రకటించబడాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం ఊరుకోకూడదు. మనం దేవుని సైన్యం. సైనికుడు నిద్రపోతే ఏమవుద్దండి ఆ దేశం? సైన్యం బోర్డర్లో సెక్యూరిటీగా ఉండాల్సిన నిద్రపోతే ఏమవుద్ది ఆ దేశం? సెక్యూరిటీ లేకుండా పోతుంది. పరాయి దేశస్తుల పాలనలోకి వెళ్ళిపోద్ది. బానిసత్వంలో బతకాల్సి వస్తుంది. మనం బాగున్నాములే అనుకోవద్దు. మన దేవుని యొక్క విమోచన ప్రణాళిక, ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆ పరిశుద్ధత మన జీవితాల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అందించబడాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. న్యాయాధిపతులు 2:3 మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమున అనే మాట చూస్తా అక్కడ ఏం చూసామంటే ఆ కాలం ఎలా ఉందో ఈ కాలం కూడా ఏమీ తక్కువ కాదు, ఇంకా ఎక్కువగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ఎక్కువగా ఉందంటే చిన్న పిల్లలండి, చాలా చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు, 6వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు కూడా మత్తుకి అలవాటు పడ్డారు. స్కూల్లో ఇంటర్వెల్ ఇస్తే బయటికి వెళ్ళి ఇట్టిట్టని ఇట్ట వాసన చూస్తున్నారు. ఏంటిదండి అది? ఏదో మత్తు పదార్థం ఏదో ఇలా అనుకుంటున్నారు. క్లాసులో అరే ఏంది ట్యాప్కి ఇట్ట అంటున్నావు ఏందిరా అన్న అంటే వాడికి అలవాటు అయింది. అది ఆ చెయ్యి ట్యాప్కి అట్ట పోయి ఇట్టిట్ట అంటున్నాడు, ఇట్టిట్ట అంటున్నాడు. ఆడేందిరా అట్ట అంటున్నావు అంటే ఆ అన్న అన్నాడండి, బయట ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న అంటున్నాడు, అందుకని నేను అంటున్నాను అని. చిన్నపిల్లలు మత్తుకు బానిసలు అవుతున్నారు. కారణం దేవుణ్ణి ఎరక్కపోవడం, దేవుణ్ణి ఎరక్కపోవడం. జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, బానిసలైపోతూ ఉన్నారు సాతాను చేతిలో. ప్రియ సంగమ, ఆలోచించండి. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు దేవుని మార్గంలో ఉండకపోతే, దేవుణ్ణి ఎరిగిన కుటుంబంగా మీ కుటుంబం ఉండకపోతే, మీ పిల్లలు ఉండకపోతే ఒక తరం వస్తుంది, ఒక తరం వస్తుంది. ఇప్పుడు వీధుల్లోకి వచ్చిన ఈ బొమ్మలు రేపు మన ఇళ్ల ముందే పెడతారు, ఇళ్లల్లో పెడతారు, పెట్టుకోకపోతే ఊరుకోరు. ఇప్పుడు చాలా ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, ఈవెన్ కర్ణాటకలో చర్చిలోకి వెళ్ళి రాముడు బొమ్మ పెట్టి జై శ్రీరామ్ అని అనమని విశ్వాసుల్ని వాళ్ళు బెదిరిస్తున్నారు. చర్చిల్లోకి వెళ్ళి, ఆరాధన చేసే చర్చిల్లోకి వెళ్ళి. అలాంటి పరిస్థితులు మనకు రాకముందే దేవుని విమోచన ప్రణాళికలో నా పాత్ర ఏంది, నా పాత్ర ఏంది, నీ పాత్ర, నా పాత్ర ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే మన పిల్లలు దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి. బయట వాళ్ళ తర్వాత సంగతి. ముందు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని వాక్యం రావాలి. మీకు దేవుని వాక్యం గురించిన జ్ఞానం మీకు అందాలి. అందాలంటే పొద్దున్నే బైబిల్ చదువుతున్నారు లేదా, ప్రార్థన చేస్తున్నారు లేదా? తల్లిదండ్రులుగా మీరు చదవండి, మీ పిల్లలు కూడా ప్రార్థన చేసుకునేటట్టుగా, వాక్యం చదివేటట్టుగా ప్రోత్సహించండి. ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే బతిమలాడండి. స్కూల్ అయినా మానేయండి, కానీ ప్రార్థన మాత్రం మానేయొద్దని చెప్పండి. ఆ ఇంపార్టెన్స్ చెప్పండి. ఒక్కరోజు స్కూల్ మానేస్తే ఏమీ కాదు, ప్రార్థన మానేస్తే చాలా డేంజర్. ఇంపార్టెన్స్ మనం నేర్పట్ల. పిల్లలకి ఏమి ఇంపార్టెన్స్ అంటున్నామంటే చదువు, భవిష్యత్తే ఇంపార్టెంట్ అంటున్నాం. కానీ మానవ భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉందండి? చెప్పండి. మానవ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒక ఆయన పిల్లాడు సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సివిల్స్లో మంచి ర్యాంక్ వచ్చిందని సంతోషంతో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. పెద్ద మీటింగ్. ఆ మీటింగ్లో అది బిగిన్ కాబోతా ఉంది. ఆ కొడుకు ఇంటికాడ నుంచి బయలుదేరాడు.
ఆ ప్లేస్కి చేరుకోలేకపోయాడు, దారిలోనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మన భవిష్యత్తు ఎవరంటే దేవుడు, మనుషులు కాదు, మన చదువు కాదు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చదువే నీ జీవితం అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా అంతే ఉంది, చదువే మన జీవితం. అట్లని చదువుని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లా నేను. చదవండి, అవకాశం దేవుడు ఇచ్చాడు, కష్టపడి చదవండి. కానీ వాక్యం చదవకుండా, బైబిల్ చదవకుండా, దేవుని గురించిన జ్ఞానం లేకుండా ఆ చదువు పాపానికే నడిపిస్తుంది తప్ప పవిత్రతకు నడిపించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు అర్థం కావాలి. ముఖ్యంగా విశ్వాసులుగా మనకు అర్థం కాకపోతే, మన కుటుంబాలు మన పిల్లలు సరిగ్గా ఉండకపోతే బయట దేవుని వెలుగును మనం చూపించలేము. దేవుని విమోచన ప్రణాళికని మనం అమలు చేయలేం, మన ద్వారా అమలు కాదు. దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంది ఆయన విమోచన మన జీవితం ద్వారా. ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన శాంతి, ఆయన ఆత్మఫలం ప్రపంచానికి తెలియాలి. నీ ద్వారా, నా ద్వారా, మన కుటుంబాల ద్వారా తెలియాలి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను ముందుకెళ్తాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ కానుపు లేకపోయాను, నీ గర్భవతివై కుమారుని కందువు అని చెప్పింది. ఇక్కడ మనం చూస్తాం, ఈ వాక్యంలోనే 2 విరుద్ధమైన మాటలు కనపడతాయి. ఒకటి, నువ్వు గొడ్రాలివి. ఎవరు అంటున్నారు? దేవుని దూత చెబుతుంది నువ్వు గొడ్రాలు. కానీ ఇంకో మాట ఏం చెప్తుందంటే నువ్వు కుమారుని కంటావు. అరే, గొడ్రాలని చెప్తే పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టే వాళ్ళని గొడ్రాలు అంటారా? అనం కదా. మీరు చూడండి ఆ 3వ వచనాన్ని. దేవదూత ఏం చెప్తుంది? నువ్వు గొడ్రాలు అంటుంది. తర్వాత ఏం చెప్తుంది? నువ్వు పిల్లలు కంటావు అంటుంది. మరి గొడ్రాలు అయితే పిల్లలు అట్టుకంటుంది, పిల్లల కంటే గొడ్రాలు అట్టు అవుద్ది కాదు కదా. అయితే దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గొడ్రాలు అనేది వాస్తవమా కాదా? వాస్తవమే. మీరు పిల్లల కంటాం అనేది ఏంటి అంటే దేవుని సత్యం, అది దేవుని మాట, అది కదా. దేవుని మాట సత్యం. ఆ సత్యం ఏం చెప్తుందంటే నువ్వు పిల్లల్ని కంటావు అని. వాస్తవం ఏం చెప్తుందంటే నువ్వు గొడ్రాలు అని. మరి వాస్తవం నెరవేరిందా? సత్యం నెరవేరిందా? చెప్పాలి. వాస్తవం నెరవేరిందా? సత్యం నెరవేరిందా? అంతే. ఆ శారాతో అబ్రాహాముతో దేవుడు అన్నాడు, మీదటికి శారా ఒళ్ళో కుమారుడు ఉంటాడు. శారా అంది, నా గర్భమే ఉడికిపోతే, కంటానికి నాకు శక్తి లేకపోతే పిల్లని ఎట్టకంటానని నవ్వింది. అసలు ఆమెకే నమ్మకోలేదు కదా, ఆమెకే కనే శక్తి లేదు, ఉడికిపోయింది. వాస్తవా కాదు? అది వాస్తవమే. కానీ దేవుని మాట ఏంటి? మీదటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు. ఏది నెరవేరింది? అలానే నీ కుటుంబంలో పిల్లలు మాట వినకపోవడం, వాళ్ళు సరిగ్గా చదవకపోవడం, లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండడం, లేదా రకరకాల పరిస్థితులు, అవి వాస్తవమే కాదంట్లా. వాస్తవాన్ని చూడబాకు, దేవుని సత్యాన్ని చూడు. ఇది గెలుచుద్ది, ఇది నెరవేరుద్ది. మోషేని అన్నాడు దేవుడు, మోషే, ఇశ్రాయేల్ అన్నారు, 20 లక్షల మంది అన్నారు, ఒరే ఈ మోషేగాడు ఇక్కడ తీసుకొచ్చాడు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది, ఇటు 2 పక్కల మనుషులు వెళ్ళలేనటువంటి అరణ్యం ఉంది, కొండ ప్రాంతం ఉంది, మనల్ని ఇక్కడ చిక్కిచ్చాడురా, ఈ మోషేగాడు అక్కడ సమాధులు లేవని ఇక్కడే తీసుకొచ్చాడు రా అన్నారు. వాస్తవం అది. కానీ దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ కర్రజాపు అన్నాడు. కర్రజాపితే సముద్రం చీలుద్దా, అరణ్యం ఎలా అవుద్దా? చెప్పండి మీరు. కర్రజాపితే ఎర్ర సముద్రం చీలి అరణ్యం ఎలా అవుద్దా? కానీ వాస్తవం ఎర్ర సముద్రం చీలదు, కానీ దేవుడు చెప్పాడు చీలింది. సముద్రం ఆరుణ్యాల కాదు, అది వాస్తవం, కానీ దేవుడు చెప్పాడు ఆరుణ్యాలైంది. దేవుడు చెప్పాడండి ఈ మాటలన్నీ. ఇంత విలువైన మాటల్ని, వాస్తవాలు ఎలా ఉన్నా దేవుని సత్యమే నెరవేరే వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెడితే ఎంతమంది చదువుతున్నారండి ఉదయాన్నే? ఎంతమంది మీ పిల్లలకు నేర్పుతున్నారండి? చదువు కంటే, భవిష్యత్తు కంటే
ప్రాణం కంటే ఏదెక్కువండి? ఇది నెరవేరేది. ఈ నెరవేరేదాన్ని మీ పిల్లలకు నేర్పొద్దా? మీ పిల్లలకు వంట పట్టించొద్దా? మీ పిల్లల్ని ప్రేమతో కూర్చోబెట్టొద్దా? ఆ మాటలు నేర్పొద్దా? ఆ ప్రకారం జీవించాలని కోరుకోవద్దా? దేవుణ్ణి అడగొద్దా? ఎంతమంది మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లల్ని దైవ సేవకులుగా, అంటే దేవుని పరిచారకులుగా, దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మా పిల్లలు ఉండాలి, సమాజానికి వెలుగుగా నా పిల్లలు ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకుంటే మన చర్చిలోనే సండే స్కూల్ జరుగుతుంది, పంపించండి, పిల్లల్ని పంపించండి. మీ వీధుల్లో ఉంటే వెతికి పంపించండి. మీ వీధుల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఎక్కడికి సండే స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళని బతిలాడైనా, ఒక చాక్లెట్ కొనిచ్చైనా, ఏదన్నా గిఫ్ట్ ఇచ్చైనా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దేవుణ్ణైనను దేవుని కార్యాలనైనా ఎరక్కపోతే ఎంత ప్రమాదం ఆలోచించండి. రేపు చర్చిల్లోనే వాళ్ళు విగ్రహాలు పెట్టి జై అన్న అంటారు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకముందే. అలానే రేపు దేవునికి లెక్క చెప్పాలి. మన సంతానం మనకిచ్చిన మీనాలండి, మనకిచ్చిన తలాంతులు. 5 ఇచ్చినవాడు ఏం చేశాడంటే 5 చేశాడు, 2 ఇచ్చినవాడు 2 చేశాడు, 1 ఇచ్చినవాడు ఏం చేశాడు? పూడ్చిపెట్టాడు. మరి నువ్వు పూడ్చిపెడుతున్నావా, లేకపోతే వాళ్ళని ఇంకా 5 మీనాలుగా తయారు చేస్తున్నావా? వాళ్ళ ద్వారా దేవుని విమోచన ప్రణాళిక ప్రపంచానికి చాటేలా వాళ్ళని తీర్చిదిద్దుతున్నావా? ఆలోచించు. 4-5 వచనాలు చదువుదాం. మనం 2-3 నిమిషాల్లో ముగిస్తాను నేను. 4-5 వచనాలు. నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి. 3వ మాట ఏంటంటే, మొట్టమొదటి మరలా అనే మాట చూసాం, 2వది ఆ కాలము అనే మాట చూసాం, 3వది నీవు జాగ్రత్తగా ఉండి. ఏం చేయాలంటండి? విశ్వాసులు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో? దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నానా లేదా? దేవుడు కోరుకున్నట్టుగా నా బతుకుందా లేదా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విధంగా ఆయన ప్రణాళిక చొప్పున నేను జీవిస్తున్నానా లేదా అనే విషయాల్లో ఏముండాలా? పొయ్యి మీద అన్నం పెట్టావు, జాగ్రత్తగా లేవు, ఏమవుద్ది? మాడిపోద్ది. మీ పిల్లాడు పుట్టినరోజు బిర్యానీ మొదలుపెట్టావు, కూర చేస్తూ ఉన్నావు, పెద్ద జాగ్రత్తగా లేవు, ఏమవుద్ది? మాడిందో వాడు తినడం. అంతేనా? ఉప్పు కారం ఎక్కువ వేసి తినరా, నీ పుట్టినరోజు చేశానంటే తింటాడా? తినడు. ఉపయోగం ఏముంది? జాగ్రత్తగా ఉండాలి. మనం సమాజంలో మన బతుకెట్టుంది, సమాజానికి మనం ఎలాంటి బ్రతుకుని చూపిస్తున్నాం, ఇది క్రీస్తు జీవితం, ఇది క్రీస్తు కోరుకున్న జీవితం అనేది మనల్ని చూస్తే అర్థం కావాలి వాళ్ళకి. అనవసర విషయాల్లోకి వెళ్లకుండా పరిశుద్ధంగా, ప్రేమగా, నీతిగా, సత్యంగా, ఓర్పుతో, సహనంతో ఈ గుణాలను చూపిస్తే వాళ్ళకి కొంతన్నా అర్థం అవుద్ది. ఇదేదో తేడా జీవితం రా, ఇది మనలాంటి జీవితం కాదు, మనలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడరు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించరు, ఎట్లా పడితే అట్లా ఆశపడరు, వీళ్ళు ఇస్తారే కానీ తీసుకోరు, ఇతరులకు ఇచ్చేవాళ్లే కానీ తీసుకునేవాళ్ళు కాదు. ఇలాంటి విషయాలు అర్థం కావాలి లోకానికి. జాగ్రత్తగా ఉండాలి మనం విషయాల్లో. ఏదన్నా పంచుతున్నారండి, ఏదన్నా ఊరకెత్తున్నారు, ఎగబడి తీసుకుంటున్నావు అనుకో, ఏం అర్థం వద్దు వాళ్ళకి? ఇంత ఆశపోతాడేందిరా బాబు వీడు, ఇచ్చిందా కాగడేంది అంటారు. అవునా? అసలు ఇచ్చింది తీసుకోకుండా నువ్వే ఇచ్చావనుకో, ఇదేదో తేడా, ఇదేదో ప్రత్యేకత. జాగ్రత్తగా ఉండాలి మనం. అలానే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపో. ఏం నేర్పుతున్నాం మన ఇంట్లో? మనం ఏం నేర్చుకుంటున్నాం? పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి అని కోరుకోవటం మంచిది. అలానే ఉన్నంతలో మంచి బట్టలు ఇవ్వాలని కోరుకోవటం మంచిది. అలానే ఉన్నంతలో మంచి చదువు చెప్పించాలని కోరుకోవటం మంచిది. అలానే ఉన్నంతలో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటే బాగుంటుంది అని ఆశపడటం మంచిది. అయితే ఆ మంచి ఫ్యూచర్ ఎలా వస్తుంది? నువ్వు మంచి తిండి పెడితే రాదు, నువ్వు మంచి బట్టలు ఇస్తే రాదు, నువ్వు మంచి స్కూల్లో లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేసి పెడితే మంచి ఫ్యూచర్ రాదు. ఎలా వస్తుంది? దేవుడిని నువ్వు, సత్యాన్ని నువ్వు. ఇది సత్యం, ఇది దేవుని సత్యం. ఈ సత్యమే మనిషిని స్వతంత్రంగా చేస్తుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరా, ఏమిస్తున్నాం మనం పిల్లలకి?
ఏ విషయాల్లో పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటున్నాం? అరే వాడి సాహసం చేయొద్దు, ఈ అలవాటు చేసుకోవద్దు, అలా ఉండొద్దు, ఇలా ఏవో చెబుతాం. వాటన్నిటికంటే వాక్యాన్ని చెప్పు. వాడికి లెగిస్తే, కూర్చుంటే, మాట్లాడితే, పడుకుంటే, నడిస్తే వాక్యం చెప్పు. చెప్పమని ఉందా లేదా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో వాడు నడుచున్నప్పుడు, వాడు పడుకునేటప్పుడు, వాడు వెళ్ళేటప్పుడు ప్రతిసారి వాక్యం చెప్పు, వాక్యం చెప్పు. వాక్యం ఏం చేస్తుందంటే వాడిని స్వతంత్రంగా చేస్తుంది, దేవుని శిష్యునిగా చేస్తుంది. ఇది బైబిల్ చెప్తామని. బాల్యం నుంచి దేవుడు ఎలా జీవించమన్నాడో వాడికి చెప్తే, అలా చెప్పబట్టే దానియేలు పరాయి దేశంలో రాజులు మారారు, మంత్రి మాత్రం మారల. రాజులు మారారు, 4 రాజులు మారారు, కానీ మంత్రి మాత్రం దానియేలే. కారణం ఏంటంటే బాల్యంలోనే దేవుని వాక్యంలో పెంచబడ్డాడు దానియేలు. దేవుని వాక్యంలో పెంచబడ్డాడు. అలానే సమూయేలు రాజుల్ని అభిషేకించాడు, రాజ్యాలని శాసించాడు. అంత గొప్ప ప్రవక్త ఎలా అయ్యాడంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ హన్న పాలతోటే వాక్యంతో పెంచింది. మోషే వాక్యంతో పెంచబడ్డాడు రాజభవనంలో. అందుకే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనే యవనంలోకి వచ్చాక ఆ ఉద్దేశానికి వచ్చాడు, స్థిరంగా ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు అని రాశాడు. వాడు పెద్దోడయ్యాడు. దేంట్లో అంటే విశ్వాసంలో అంత పెద్దోడండి మోషే. కారణం ఏంటంటే బాల్యంలో తల్లిదండ్రులు వాక్యం యొక్క విలువ, దేవుని యొక్క విలువ, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పారు పిల్లలకు. అందుకే వాళ్ళు నిలబడ్డారు. అంతెందుకు, ఇప్పుడు మనం చెప్పుకునే సంసోను కూడా పిల్లాడప్పుడే ఏమి నేర్పించాలో మాకు నేర్పయ్యా అని ఆ దేవదూతను అడిగి ఏమేమి నేర్పాలో అడిగి చెప్పించుకొని అవి నేర్పారు. అందుకే యెహోవాను ఎరగని వాడు ఒక్కడూ లేని ఆ తరంలో సంసోను తన యవ్వన కాలం వరకు కూడా ఆయన కాపాడుకున్నాడు. అందుకే దేవుడు 40 సంవత్సరాలు సంసోన్ని ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా కొనసాగించాడు. తప్పులు లేవని చెప్పట్లా, కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యానికి న్యాయాధిపతిగా ఉండడం అంత సామాన్యమైన విషయం కాదు. పైగా యెహోవాను ఎరగని ఆ తరానికి యెహోవాను ఎరిగిన వాడిగా, ద్రాక్షరసం ముట్టనివాడిగా, దేవుడు చెప్పినట్టుగా జీవించడం ఎంత కష్టమో ఆలోచించండి. అంత కష్టమైన పరిస్థితిలో కూడా సంసోను నిలబడ్డానికి దేవుడు కృప చూపించాడు. కారణం చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు అడిగారు, అయ్యా మా ఓడికి ఏమి నేర్పమంటావు, ఎలా పెంచమంటావు చెప్పు అన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతమందికి పిల్లల్ని, ప్రభువా మా పిల్లాడిని ఎలా పెంచాలి మాకు నేర్పు. నువ్వు వాక్యం దగ్గర కూర్చొని మోకరించి అడిగితే నీ పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు నేర్పుతాడు. ఇది నిజం. ఒక సేవకుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మా పిల్లలు నా మాట వినరు అని. ఒక సేవకుడు అనొచ్చండట, చెప్పండి, అనొచ్చా? ఒక విశ్వాసి అలా అనొచ్చా అంటే అనకూడదు. నీ పిల్లల మాట వినాలంటే ముందు నువ్వు దేవుని మాట విను, లోబడు. ఎక్కడో తేడా ఉంది, లోబడు. దేవుడు నీ మాట వినేలా దేవుడు చేస్తాడు. ఒకవేళ కొంతకాలం నీకు పరీక్ష వచ్చినా, నీ సహనం, నీ ఓర్పుకి పరీక్ష జరిగినా, ఆ తర్వాత అయినా దేవుడు వాళ్ళని ఎక్కడ వంచాలో అక్కడ ఉంచుతాడు. ఎందుకంటే సమస్తము దేవుని వశమా కాదా? ఈ మాట మీరు అంగీకరిస్తారా లేదండి? సమస్తము ఎవరి వశం? సమస్తము అంటే మన పిల్లలు కూడా, మనం కూడా, అవునా? అన్నీ ఆయన వశమైనప్పుడు, వశమైన దేవుని వశంలో మనం ఉంటే కదా, ఆయన కార్యాలను ఎరిగిన వాళ్ళగా మనం ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం. ఏం చేశాడంటే దేవుడు ఆ బాలుడిని, దేవుడు దేవదూత ఏం చెప్పిందో అలా పెంచడం మొదలుపెట్టారు. అలా పెరుగుతూ ఉంటే ఆ బాలుడిని దేవుడు ఏం చేశాడంట, ఆ ఇశ్రాయేలు దేశం మొత్తంలో ఆశీర్వాదం లేదు, శాపం ఉంది. ఒక్క కుటుంబంలోనే అది ఈ పిల్లాడి మీదనే దేవుని ఆశీర్వాదం ఉంది అని బైబిల్ చెప్తాము.
అమ్మా, నీ వీధిలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ ఒక్క కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన కార్యాలను ఎరిగిన వారిగా నీవు నీ కుటుంబం ఉండాలి. అందుకు ఇక్కడ జరిగే సండే స్కూల్ ఆహ్వానిస్తూ ఉంది. మీరు పిల్లలు ఇంటర్ చదివినా సరే సండే స్కూల్కి పంపొచ్చు. ఒకవేళ డిగ్రీ చదివితే యూత్ మీటింగ్కి పంపొచ్చు. 0 క్లాస్ నుంచి ఇంటర్ వరకు సండే స్కూల్కి పంపొచ్చు. ఇక ఆ తర్వాత యూత్ మీటింగ్ చక్కగా జరుగుద్ది, అక్కడికి పంపొచ్చు. పిల్లల్ని వాక్యంలో భద్రపరచండి. వాళ్ళు ఎదిగి మొద్దుల్లా కాకముందే, అంటే గట్టి పడకముందే వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించండి. వాళ్ళతో పాటు మీరు రండి, వచ్చి కూర్చోండి, పిల్లల కోసం కూర్చోండి. కొద్దిగా వాళ్ళ కోసం కష్టపడితే రేపు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. బైబిల్ చెప్తుంది, యెహోవా అతను ఎదుగుచుండగా యెహోవా అతని ఆశీర్వదించెను. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం.